సాధారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలా పండుగ చేసుకుంటారు కదా. మరి ఈ దసరాకి ఎన్ని సెలవులు వచ్చాయో మీకు తెలుసా? ఈ ఆగస్ట్ నెలలో కూడా విద్యా సంస్థలకు భారీగానే సెలవులు వచ్చాయి. ఇక అక్టోబర్ 2వ తేదీ దసరా. అయితే తెలుగు రాష్ట్రాలకు ఈసారి దసరా సెలవులు బాగానే వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వాలు రిలీజ్ చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 3వ వారం నుంచి 2 రాష్ట్రాల్లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండగా, క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించనున్నారు. ప్రత్యేక పండుగలు, ఆదివారాలు, 2వ శనివారం అన్నీ కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. ఇక తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్లో 233 వర్కింగ్ డేస్ ఉండగా 83 రోజులు సెలవులు. అయితే ఈ సెలవులు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే. మళ్లీ పండగ దగ్గర పడ్డా కొద్దీ 2 తెలుగు రాష్ట్రాలు సెలవులను గుర్తించి ప్రకటిస్తాయి. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఎందుకంటే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. సో ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో పిల్లలు ఇబ్బందులు పడకూడదు అన్న ఉద్దేశంతో సెలవు ప్రకటించారు.